హాయ్ అండి అందరికీ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కేసు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ కేసు వచ్చేసి లిక్కర్ స్కామ్ కేసు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో మార్పులు చేసి దాదాపు 4,000 కోట్ల అవినీతి డబ్బు సంపాదించారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ఈ కేసు అయితే ఓపెన్ అయితే చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ పాలసీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరెవరు ఈ పాలసీలో పాల్పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఉన్న సిట్ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ మీద ఉన్న సిట్ అయితే అరెస్ట్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా కీలకమైన వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. మనం చూసుకుంటే రాజకేశ్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలకమైన అధికారులుగా పనిచేసిన వ్యక్తులు, అలాగే మనం చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఇంకొక కీలకమైన వ్యక్తి వచ్చేసి మితిన్ రెడ్డి కూడా ఎప్పుడో ముందుగానే అరెస్ట్ కావాల్సి ఉండే, కాకపోతే ఆయన ఇప్పటివరకు కూడా బెయిల్ మీద కొంచెం హైకోర్టు ఇచ్చిన సెక్యూరిటీ సంథింగ్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ బెయిల్ వాటి మీద ఇప్పటివరకు కూడా బయట ఉన్నారు. అంటే ఆయన ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి సిట్ విచారించింది, ఆయన కానీ అరెస్ట్ చేయలేదు. అయితే రీసెంట్గా సిట్ అరెస్ట్ చేస్తుందన్న భయంతో ఆయన రీసెంట్గా హైకోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు కూడా ఈ కేసులో మేము బెయిల్ ఇవ్వలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసింది. అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఆయనకి ఈ కేసులో మేము బెయిల్ ఇవ్వలేము అన్నట్లుగా సుప్రీంకోర్టు కూడా చెప్పిందనమాట. అయితే దీన్ని బట్టి ఏంటంటే ఇంకా మిథున్ రెడ్డి అరెస్ట్ కావడానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అరెస్ట్కి ఆయనకు చేసుకున్న ప్రయత్నం అంటే అరెస్ట్ తప్పించుకోవడానికి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ 2 చోట్ల కూడా బెయిల్ లభించలేదు కాబట్టి ఆయన అరెస్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ పోలీసులు ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆయనైతే అతి త్వరలో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఈ సీట్లో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనే వైపుగా సాగుతుందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.